హాయ్ బ్రో. హాయ్. మరి అఖండ 2 ఓజీ సేమ్ డే రిలీజ్ అవుతున్నాయి. ఏది హిట్ కొడుతుంది అంటారు? మాక్సిమం ఒక 2 బిగ్ మూవీస్ ఒకే రోజు రిలీజ్ కాకపోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ రిలీజ్ అయింది అనుకుందాం. రిలీజ్ అయింది అనుకుంటే ఇప్పుడు ఓజీకి ఉన్నంత క్రేజ్ అఖండ 2కి అయితే లేదనిపిస్తుంది. ఇంకోటి బాక్స్ ఆఫీస్ పరంగా చూసుకుంటే కూడా పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ ఆల్మోస్ట్ బాలకృష్ణ మీద డబుల్ ఉంటుంది. కాబట్టి బాక్స్ ఆఫీస్ పరంగా చూసుకున్నా ఏ రకంగా చూసుకున్నా ఓజీనే డామినేట్ చేస్తుంది అనిపిస్తుంది. ఇన్ కేస్ ఓజీకి ఒక యావరేజ్ టాక్ ఫ్లాప్ టాక్ వస్తే తప్పితే అఖండ అనేది డామినేషన్ మనకు కనపడదు. అంటే అఖండ 1 పార్ట్ 1 హిట్ కొట్టింది కదా, బ్లాక్ బస్టర్ కదా. మరి అఖండ 2 మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, బిగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రెండింటి మీద. కానీ మీరు ఓజీతో కంపేర్ చేస్తున్నారు కదా, ఓజీతో కంపేర్ చేస్తే బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ చాలా తక్కువే ఉంటుంది. ఒక 3-4 ఇయర్స్ బ్యాకే ఏదో కొంత అంతో కొంత అఖండ నుంచే వచ్చింది బాక్స్ ఆఫీస్. ఇంత ముందు చూసుకుంటే నాగార్జున బాక్స్ ఆఫీస్తో ఈక్వల్గా ఉండేది ఒక లాక్డౌన్ ముందు చూసుకుంటే మనం. ఇప్పుడే బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ పెరుగుతుంది కాబట్టి ఓజీ కంప్లీట్గా డామినేషన్ చేస్తుంది అనిపిస్తుంది. సో మరి ఓన్లీ టీజర్ తోనే బాలేబాబు గారు యూట్యూబ్ ని షేక్ చేసిరు కదా, మరి మొత్తం సినిమా వస్తే ఆ రోజు ఓజీ ఎట్లా అంటారు? టీజర్లు అన్ని 100 రిలీజ్ 90 షేక్ చేస్తానే ఉంటాయి. రిజల్ట్ పరంగా చూసుకుంటే అట్లా ఉండదు కదా. అంటే 2 టీజర్లు బాగున్నాయి, అట్లా ఓజీ కూడా బాగుంది కదా టీజర్. అయితే 2 బాగున్నాయి, అయితే 2 ఆడాలనే కోరుకుంటామని తప్పితే ఒక రోజు అయితే రిలీజ్ అయితే అవు ఇవన్నీ అప్పుడు దాకా బజ్ ఉంటుంది తప్పితే లాస్ట్ ఒక 20 days లోనూ ఏదో ఒకటి పోస్ట్ పోన్ అవటం 100% జరుగుతుంది. 2 బిగ్ సినిమాస్ ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలేదు. లాస్ట్ 10 years నుంచి ఒక రోజు రిలీజ్ అయినట్టు ఎక్కడ కనపడలేదు 2 సినిమాలు. అవి సంక్రాంతి సీజన్ ఒకే రోజు అయితే కాలేదు కదా. 2 గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నావు 2 ఒక రోజు కాలేదు కదా. 3-4 days గ్యాప్ ఉంటుంది. అట్లానే దీనికి కూడా ఖచ్చితంగా 1 week లేకపోతే 2 weeks గ్యాప్ అనేది 100% ఉంటుంది. అప్పుడు దాకా ఒక 20 days బిఫోర్ దాకా అయితే ఈ రెండింటి మధ్య క్లాష్ అనుకుంటున్నాను. హాయ్ అండి. ఓజీ అఖండ 2 రెండు కూడా ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. మరి మీ పరంగా ఏది హిట్ కొడుతుంది అంటారు? ఓజీ హిట్ కొడుతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాజకీయ విశ్లేషకులు కానీ సినిమా ప్రియులు కానీ ఆయన సినిమాల్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అలాగే ఆయన రాజకీయ నడకని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నిశ్చిత పరిశీలనలో ఓజీ ముందుకెళ్తుంది అఖండ కంటే అనేసి నాకు అర్థమవుతుంది. చిన్న టీజర్ తోనే యూట్యూబ్ ని షేక్ చేస్తారు కదా బాలయ్య గారు, మరి బాలయ్య బాబు గారి సినిమా ఎందుకు రాదనుకుంటున్నారు? బాలయ్య బాబు గారి సినిమా ఒక ప్రాంతీయ సినిమా, అది ఓజీ పాన్ ఇండియా మూవీ కాబట్టి పాన్ ఇండియా మూవీకి వచ్చినంత పేరు అఖండ 2కి రాదేమో అనుకుంటున్నాను. అలాగని చెప్పి బాలయ్య బాబు సినిమాని తక్కువ చేసి చెప్పడం కాదు, ఖచ్చితంగా రెండుటి కంపేర్ చేసి చెప్పమన్నారు కాబట్టి ఈ విషయం నేను చెప్తాను. ఖచ్చితంగా బాలయ్య బాబు సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, ఓజీ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. కాకపోతే ముందడుగులో ఓజీ మాత్రమే ఉంటుంది. హాయ్ బ్రో. మరి అఖండ 2 ఓజీ రెండు కూడా ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. మరి ఏది హిట్ కొడుతుంది? మీకు తెలియదంటా బ్రో, తెలుసు ఇక్కడ ఉన్నారు ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఓజీ మీద ఎంత ఎక్స్పెక్టేషన్ తెలుసు కదా మీకు. సుజిత్ గారు దర్శకత్వంలో వస్తుంది, ఒక గ్యాంగ్స్టర్ మూవీ, అది పాన్ ఇండియా మూవీ. బాలయ్య బాబు కూడా మంచి సినిమా అఖండ భారీ విజయం అయింది. సో 2 కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ దానికంటే ముందే ఉన్నారు ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో నాకు తెలిసి అయితే పవన్ కళ్యాణ్ గారు ఓజీ గట్టి కొడుతుంది అనిపిస్తుంది బ్రో. ఎందుకు అంత నమ్మకం ఓజీ మీద? ఎందుకంటే అక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్. సో ఆయనకు ఉన్నంత భక్తులే. అలాంటి వాళ్ళ సినిమా వస్తుందంటే అది ఇంకా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఎందుకంటే పాన్ ఇండియా అండ్ గాంగ్స్టర్ మూవీ కాబట్టి. మరి అఖండ 2 కూడా బాగానే ఉంది, టీజర్ తోనే మొత్తం యూట్యూబ్ ని దద్దరిల్లించేశారు బాలయ్య బాబు గారు. అవును, బట్ డివోషనల్ మూవీ కాబట్టి కొంచెం తక్కువ అని అనిపిస్తుంది. కానీ బాలయ్య కూడా యాక్టింగ్ అన్ని బాగుంటుంది కాదని చెప్పట్లేదు, కానీ ఇద్దరు కంపేర్ చేసుకున్న మాత్రం ఓజీ ఇస్ ఫస్ట్. హాయ్ బ్రో. మరి అఖండ 2 ఇంకా ఓజీ సేమ్ డే రిలీజ్ అవుతున్నాయి. మరి ఏది హిట్ కొడుతుంది? సేమ్ డేట్ రిలీజ్ అవుతుందంటే రెండు మంచి హిట్ అవుతాయి బ్రో. అది ఎందుకంటే 2 పెద్ద సినిమాలే కాబట్టి మంచి కాన్సెప్ట్ అవి. 2 మంచి హిట్ అవుతాయి. ఫస్ట్ అయితే నాకు పవర్ స్టార్ సినిమా కోసం వెయిటింగ్. ఓకే, మరి అంటే 2 హిట్ ఉండదు కదా, ఏదో ఒక మూవీకి కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఏదో ఒక మూవీ కలెక్షన్స్ తక్కువ ఉంటాయి అని ఒక అది ఉంటుంది కదా. కలెక్షన్ పరంగా అయితే ఇప్పుడు అఖండ 2 కాబట్టి దాని మీదే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి
అఖండ 2కి వస్తాయని అనుకోవచ్చు. ఇంకో పరంగా చూసుకుంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కోసం చాలా మంది వెయిటింగ్ కాబట్టి అతని సినిమాలు చూడాలని వాళ్ళ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అతని కలెక్షన్ కూడా ఎక్కువ వస్తాయి. దానికి దీనికి రెండు మించిపోతాయి బ్రో. రెండు కలెక్షన్ పరంగా బాగా వస్తాయి. మరి మీరే సినిమా కోసం వెయిట్ చేస్తారు? నేను ఓజీ కోసమే. ఓజీ కోసం ఎందుకంటే కొంచెం రామ్ చరణ్ గారి కాన్సెప్ట్ అంటే ఇది గేమ్ చేంజర్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ స్టోరీ, ఓజీ వచ్చేసరికి రామ్ చరణ్ స్టోరీ. ఇది ఓకే.